ఈజీ మనీకి అలవాటు పడ్డ ఇద్దరు యువకులు పోలీసులమంటూ దారి దోపిడీకి పాల్పడుతూ చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. మార్గం మధ్యలో బైక్ను ఆపి తాము పోలీసులమంటూ వాహనం చెడిపోయిందని నమ్మించి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అతని వద్ద 2,000 రూపాయల నగదును తీసుకున్నారు. అంతేకాకుండా ఫోన్ పే ద్వారా 36,000 నగదును తీసుకుని అక్కడి నుంచి ఇద్దరు పరారయ్యారు. అనంతరం బాధితుడు చర్చల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆ ఇద్దరు యువకులు పట్టుబట్టారు. వారి నుంచి 29,000 నగదు, ఒక స్కూటీ, సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19వ తారీఖు అంటే మొన్న పోయిన 19వ తారీఖు రోజు రాత్రి 8 గంటలకు ఈ సంజయ్ అని ఈ కడప అతను మన దగ్గర సెజ్జిలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. అతను నైట్ అన్నం తినడానికి జంజమ్ హోటల్కి పోయి తిని వస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఇలాంటి మోటార్ సైకిల్ మీద వస్తుంటే బండి ఆపిండంట. ఆపి మా పోలీస్ బండి అంటే మేము పోలీస్ వాళ్ళం, పోలీస్ బండి ఇక్కడ ఖరాబ్ అయింది, కొంచెం మమ్మల్ని అక్కడ దాకా తీసుకుపోమంటే అతను పోలీస్ అని చెప్పి నమ్మి బండి ఎక్కించుకొని తీసుకుపోతుంటే అతను నకలబండ తాండా వైపు తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత వాడికి పోయిన తర్వాత ఇంకొక అతను వచ్చిండు. ఇద్దరు అతన్ని కొట్టి ఆ దగ్గర ఉన్న 2,000 రూపాయలు తీసుకొని మళ్ళీ ఫోన్పేలో 36,690 రూపాయలు ఫోన్పే కొట్టించుకొని పంపించేస్తే అతను వచ్చి ఆ సంజన అనే అతను వచ్చి మన పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే మన ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు వీళ్ళ టీము మొత్తం వెరిఫై చేసి ఈరోజు వెహికల్ చెక్ చేస్తుంటే మన అనుమానాస్పదంగా ఇద్దరు దొరికితే వాళ్ళని పట్టుకొచ్చి ఇంటరాగేషన్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. ఒక అతని పేరు అప్పన్న, ఒక అతని పేరు రాకేష్. మనలో ఈ ఇద్దరు మాబునర్ వ్యక్తులు పైసలు గుట్ట ఒక అతను, ఒక గడ్డంపల్లి ఎనుగొండ, వీళ్ళిద్దరు నేరాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా 29,000 రికవర్ చేయడం జరిగింది. వాళ్ళ స్కూటీ ఉంది, ఆ స్కూటీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసిన ఒక ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఫోను వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు.